నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆర్కే రోజా అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నారు. ఆర్కే రోజా సినీ నటి కూడా. ఆవిడ మరోసారి నగరి నుంచి తన ఎమ్మెల్యే పదవిని మళ్ళీ సాధించుకోవడం కోసం, పరీక్షించుకోవడం కోసం నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్లో ఆవిడ తన ఆస్తుల వివరాలని అక్కడ అఫిడవిట్లో సమర్పించడం జరిగింది. అయితే ఆమె గత ఎన్నికల కంటే ముందు నుంచి ఇప్పుడు ఎన్నికల వరకు కూడా ఆమె ఆస్తులు అప్పుడున్నంత దాంట్లో 47% ఆస్తులు పెరిగినట్టు, తన ఆదాయం పెరిగినట్టు అఫిడవిట్లో దాఖలు చేశారు. ఆవిడ తను 6 కోట్ల 7 కోట్ల మధ్యలో ఆమె ఆస్తులు ఉన్నట్టుగా చూపించింది గత ఎన్నికల్లో. ఇప్పుడు అవి 13.13 కోట్లకు పైన ఆమె దగ్గర ఆస్తులు ఉన్నట్టుగా, అంటే డబ్బు రూపేణ ఉన్నట్టుగా ప్రకటించింది. అలాగే 7 కార్లు ఆమెకు ఉన్నాయని, నగదు, మనకు బ్యాంకులో నగదు మాత్రం 2 లక్షలు ఉన్నట్టు ఆమె చూపించారు. గత ఎన్నికలలో ఆమె కొంత మెజారిటీతో గెలిచారు. ఈసారి కూడా ఆమె ఎమ్మెల్యేగా గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఆస్తులు మాత్రం చాలా పెరిగాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ 100 కోట్లు పెరిగాయని చెప్పేసి విమర్శిస్తున్న సందర్భంలో ఈవిడ అఫిడవిట్లో దాదాపు జస్ట్ 13 కోట్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయని అఫిడవిట్లో సమర్పించడం జరిగింది. ఆవిడ తన చదువు కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నట్టు అఫిడవిట్లో సమర్పణ చేయడం జరిగింది. తన ఆస్తులు మాత్రం 47% పెరిగిందని ఆమె అఫిడవిట్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రతిపక్షాలు, వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్ పార్టీ అయినటువంటి తెలుగుదేశం సంబంధించిన నాయకులు మాత్రం ఆవిడ 100 కోట్లు సంపాదించారని చెప్తున్నారు. మరి ఆవిడ అఫిడవిట్లో 13 కోట్లు మాత్రమే సమర్పించడం జరిగింది ఆమె ఆస్తుల వివరాలు. మరి వాళ్ళు విమర్శిస్తున్న ఆ కోట్లు, మరి నేను వాళ్ళు అనుకుంటున్నట్టు ఎలాంటి అవినీతికి పాల్గొనలేదు కాబట్టి, నేను నాకున్న సొంత కష్టంతో నేను సినీ ప్రయాణంలో భాగంగా జబర్దస్త్ కానీ ఇతరత్ర ప్రోగ్రాంల మీద మాత్రమే నేను సంపాదించుకున్నది ఈ యొక్క 47% పెరిగినటువంటి ఆస్తులు అని చెప్పేసి తను చెప్తున్నారు.